పదం. కాబట్టి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, మన ఆదరణకి ఎదురువైన మా ప్రభువు, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని కాపాడాలని, రక్షించాలని, పాపవారిని నిపించాలని తండ్రి మధ్య జ్ఞాపించాడు. తండ్రి మాట జవదాటకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, ఈ సమయంలో ఈరోజు శనివారం నీ సన్నిధిలో అద్భుతంగా ఆనందం జరిపిస్తున్నావు తండ్రి. పాటల ద్వారా మయ పొందావు, ఆనందాలు కనపరచబడ్డావు. మరి వాక్య సుందరు వెళ్ళబోతుండగా నీ బిడ్డ బలహీనుడు, బలవలేనివాడు, అయోగ్యుడు, తెలివిలేనివాడు, తెలివి తక్కువాడు అయినా కూడా నీ బిడ్డ ఎన్నుకున్నావు, దీవించావు, ఆశ్రయించి అభిషేకించావు. నీ పరలోక జ్ఞానంతో నింపి ఏడాత్మతో నింపిన సెలవు నిలబెట్టుకున్నావు తండ్రి. అందరు బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఈ సమయంలో నీ బిడ్డని సెలవు జరుగును మరుగుపరిచి నా నోటిని బురదనగా వాడుకొని సూటిగా స్పష్టంగా నాతో మాతో నీ విలువైన మాటలు, నీ అమూల్యమైన మాటలు మాకు అందించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా నేను దేవుని మాటలు వినడానికి వచ్చానండి అన్నోళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ప్రశాంతంగా ఈ మాటలు వినాలని, మనస్ఫూర్తిగా ఈ మాటలు విని ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా మీరు జీవించే వరకు ఉండాలని, దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందే వరకు ఉండాలని, దేవుడి కృప కనికరం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు ప్రసంగి ద్వారా ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. ప్రసంగి మొదటి అధ్యాయం. ప్రసంగి ఎవరు తెలుసా అండి? దావీదు కుమారుడు సొలొమోను రాజు. దావీదు కుమారుడు సొలొమోను రాజు ఆనాడు యెరూషలేమును రాజుగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచనని మనకు తెలియపరచాలని, తను అనుభవించి అనుభవంలోంచి విలువైన మాటలు మనకు అందించాలని రోజున నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, 1వ వచనం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. అంటే సొలొమోను రాజు పలికిన మాటలు విందామా? చూడండి, 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? వ్యర్థము వ్యర్థమని ఎందుకు చెప్తున్నాడు? ఒక రాజు, యెరూషలేముకి రాజు, కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి రాజు ఆయన. మరి ఎందుకైనా ఎంత గ్రహించకపోతే, ఎంతగానో ఇసుకుపోతే, ఎంతగానో బాధపడకపోతే ఈ మాట చెబుతున్నాడు. విన్నామా శ్రద్ధగా? చూడండి, 3వ వచనం. సూర్యుడి కింద నల్లు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమే. చూసారా చెబుతున్నాడు ఏమని? సూర్యుడి కింద నరులు పడుచుండు పాటలు. ఈ లోకంలో సూర్యుడి కింద నరుడు ఎంత పాటలు పడుతున్నాడో. ఏమైనా పాటలు? నిద్ర లేచి కానీ నిద్రపోయేందుకు కూడా డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఏ విధంగా పనిచేసామనేది కాదు పాయింట్. ఎంత సంపాదించాము, ఎంత పోగు చేశాము, ఏమి తిన్నాము,
ఏమి తాగాము, ఏమి కట్టుకున్న ఆలోచనలో ఉన్నాడు మానవుడు. అందుకే చెబుతున్నాడు, వినండి 4వ వచనం, తరము వెంబడి తరము వచ్చు, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచును. భూమి పుట్టినాక ఎన్నో తరాలు వెళ్ళిపోయినాయి. మనం ఎన్నో తరమో మనకు తెలియదు, కానీ భూమి మట్టికి అట్లాగే ఉన్నాయి. ఆనాడు సృష్టించింది భూమి ఆకాశం అట్లానే ఉంది, కానీ మనుషులు ఉన్నారే, ఎన్ని తరాలు వెళ్ళిపోయారో, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఏంటి ప్రయోజనం అంటున్నాడు. లోతుగా వెళ్దాం, చూడండి 5వ వచనం, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేయుటకు త్వరపడును. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమటికి వెళ్తాడు, అస్తమిస్తాడు, మరలా తూర్పు రావడానికి శ్రమిస్తాడు, మళ్ళా త్వరపడతాడు. మళ్ళా రేపు ఉదయం కావాలంటే మళ్ళా నేను తూర్పుకి వెళ్ళాలి, సాయంత్రం కావాలంటే మళ్ళా నేను పడమటికి రావాలి. ఆయన పని అదే, తూర్పుకి పడమటికి రావడం ఆయన పని. చూడండి, తాను ఉదయించు స్థలము మరలా చివరికి త్వరపడును అంటున్నాడు. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరముకు తిరుగును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరానికి వస్తుంది, తిరిగి తన సంచార మార్గము తిరిగి వచ్చును, మరలా దక్షిణానికి వచ్చింది, మరలా ఉత్తరానికి వెళ్తూనే ఉంటది. దాని పని అదే. ఇప్పుడు 2 చెప్పాడు, 1 సూర్యుడు, 2 గాలి. చూడండి 3 నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రము నిండు లేదు. నదులన్నీ మన ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయండి, ఆ నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి, కానీ సముద్రం నిండట్లేదు. ఎందుకని? చూడండి, నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడు మరలా పోవును. నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రంలోంచి నదులు వస్తున్నాయి. సముద్ర వాటలో మేఘాలు లాక్కుని వర్షం రూపంలో పడి అవి నదుల రూపంలోకి వచ్చి మళ్ళీ నదుల నుంచి మళ్ళా సముద్రంలోకి వస్తున్నాయి. అర్థమై ఉండాలి ఈ పాటికి మీకు. ఒకటి ఏంటది? సూర్యుడు, 2 గాలి, 3 వాటర్ నదులు, 4 ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతుంది. జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది, జరిగిందే జరుగుతుంది. సంవత్సరం వెళ్ళిపోతుంది, మళ్ళా సంవత్సరం వస్తుంది, సంవత్సరం వెళ్ళిపోతుంది, మళ్ళా సంవత్సరం వస్తుంది. ఎవరి పనులు చేస్తున్నారు? సూర్యుడి పని సూర్యుడు చేస్తున్నాడు, చంద్రుడి పని చంద్రుడు చేస్తున్నాడు, మరి గాలి పని గాలి చేస్తుంది, నీరు పని నీరు చేస్తుంది. ఇవన్నీ కూడా ఆయన మాటలోనే, ఇవన్నీ ఆయన మాటలోనే చెప్తున్నాడు. వినండి, ఇంకా వెళ్దాం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నవి. అంతర్గోచగా మనుషులు దాన్ని వివరించజాలరు. మనుషులు దాన్ని వివరించజాలరు. ఎందుకు ఇలా జరుగుతుంది, జరిగింది ఎలా ఎందుకు జరుగుతుంది, కొత్తగా ఏం జరగట్లేదు ఎందుకని అని వివరింపజాలరు మనుషులు. వాళ్ళకంతా జ్ఞానం లేదు అంటున్నాడు. చూచుడు చేత కన్ను తృప్తి పొందుతున్నది, చూచుడు చేత కన్ను తృప్తి పొందుతున్నది, వినుడు చేత చెవికి తృప్తి కలుగుటలేదు. కన్ను చూసి తృప్తి పడుతుంది, కానీ చెవుందే అది తృప్తి పెట్టలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది. మునుపు ఏమైతే ఉందో అదే రేపు ఉండబోయేది.
కొత్తగా ఏం లేదు అంటున్నాడు. కొత్తగా ఏమీ లేదు. ఆయన అంతా అనుభవించి మనకు చెబుతున్నాడు ఈ పాఠం. మునుపు జరిగినదే ఇక జరుగుతున్నది. సూర్యుడి కింద నూతనమైనది ఏది లేదు. సూర్యుడి కింద నూతనమైనది ఏది లేదండి. అంతా పాతదే, అంతా పాతదే. మనం కూడా కొత్తమే, ఎప్పటికప్పుడు పాత వెళ్ళిపోతున్నాయి కదా. అచ్చు మాత్రమే ఇక్కడ ఉంటుంది, బొమ్మలు అయితే వెళ్ళిపోతున్నాయి. బొమ్మ వస్తుంది వెళ్ళిపోతుంది, అచ్చు మాత్రం ఉంటుంది. నువ్వంటావే నా బిడ్డ నాలాగే ఉన్నాడు, చూసావా, ఆ ముక్కు, ఆ చెవులు, ఆ నోరు అంతా నాదే. ఒక తల్లిగా ఒక తండ్రిగా చెబుతావే, అదే నువ్వు బొమ్మ, నీ బిడ్డ నువ్వు వచ్చు, నీ బిడ్డ బొమ్మ. అదే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. అదే సొలొమోను చెబుతున్నాడు దేవుడి ద్వారా. దేవుడు మాట్లాడుతున్నాడు సొలొమోను ద్వారా. చూడండి, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరముల్లో ఉన్నదే. ఈ లోకంలో చెబుతారు ఇది నూతనమైనదే అని మనం చెబుతున్నాం, కానీ ముందున్నది అది మన తాత ముత్తాతల నుంచి ఉన్నాయి అవి. ఆనాడు సూర్యుడు చంద్రులు లేరా? ఆనాడు నదులు లేవా? ఆనాడు గాలి లేదా? లేదా? ఆనాడు ఉన్నాయే, ఈనాడు ఉన్నాయి అంటున్నాడు. తరములు మారుతున్నాయి అంతేగాని అవే ఉన్నాయి అంటున్నాడు. చూడండి, పూర్వులు జ్ఞాపకములకు రారు. పూర్వులు జ్ఞాపకానికి రారు. కొద్ది రోజులు వస్తారు. ఈ నాన్న చనిపోయాడు, ఎన్ని రోజులు జ్ఞాపకం పెట్టుకుంటా? గట్టిగా బాగా ప్రేమ ఉంటే ఒక నెల, లేదంటే అమావాస్య పనులకు ఒక రోజు గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆస్తిని బట్టి. ఆస్తి లేదనుకో అది కూడా గుర్తుండదు. పేడ వెళ్ళిపోయింది అంటావు. అక్కడ తండ్రి ఉన్నా, తల్లి ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, సంథింగ్ ఎవరున్నా, ఎందుకో తెలుసా? నువ్వు ప్రేమిస్తుంది డబ్బుని, తండ్రిని కాదు, తల్లిని కాదు, భర్తను కాదు, భార్యని కాదు, బిడ్డల్ని కాదు. నువ్వు ప్రేమిస్తుంది సంపదని. ఎంత పోగొచ్చిస్తే అంత ప్రేమిస్తావు. తల్లినైనా, తండ్రినైనా, భర్తనైనా, భార్యనైనా, బిడ్డలైనా, సంథింగ్ ఎవరైనా సరే. అదే చెప్పబోతున్నాడు. ప్రసంగిన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలుకు రాజునై ఉండి, ఆనాడు నేను ఇశ్రాయేలుకు రాజునై ఉన్నాను. కొన్ని లక్షల మందికి వివరిస్తున్నాడు. ఆకాశం కింద జరుగుతున్నది అంతటినీ నేను జ్ఞానము చేత వివరించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. ఆకాశం కింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత వివరించి గ్రహించుటకై, విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. ఆయన చెబుతున్నాడు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆకాశం కింద ఏమి జరుగుతుందో అది నేను గ్రహించి మీకు చెప్పాలని ఈ రోజున మీ ముందుకు వచ్చానంటున్నాడు. నా మనసు నిలిపితే దాని మీద నా మనసు ఉంచాను. అసలు ఏం జరుగుతుంది ఆకాశం కింద? నా ముందు ఎంతమంది పరిపాలించారు ఇశ్రాయేలుని? నేను ఎన్నోవాడిని. వాళ్ళు ఏం చేశారు? నేనేం చేయబోతున్నాను? అసలు నేనేం చేయాలి అనే ఆలోచనలో ఆయన మనసు నిలిచిపోయింది. నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం పొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం ఇది బహు కఠినమైనది. ఎందుకంటే ఈ ఆలోచన పెట్టాడంటే దేవుడు చూడండి, వారు దీని చేత అభ్యాసం పొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. దేవుడు పెట్టిన ఈ ప్రపంచాన్ని, ఏర్పరిచిన ప్రపంచాన్ని తెలుసుకోవడం చాలా ప్రయాసకరమైన. మన వల్ల కాదు, నీ వల్ల కాదు అంటున్నాడు. నా వల్ల కూడా కాదు. అంత ప్రయాసం ఉంది దేవుడు సృష్టించిన ఈ లోకంలో అంటున్నాడు.
ప్రయాసము బహు కఠినమైనది, తెలుసుకోవడం చాలా కఠినమైనది. కానీ కొన్ని తెలుసుకుని మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. సూర్యుడి కింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒక్కటి గాలికై ప్రయాసపడుతున్నట్లున్నవి. ప్రతి ఒక్కటి కూడా గాలికై ప్రయాసపడుతున్నది. మనం గాలి మనుషులమే. గాలి లేకపోతే బతుకుతావా? నీరు లేకపోతే బతుకుతావా? ఎండ లేకపోతే బతుకుతావా? ఆహారం లేకపోతే బతుకుతావా? ఇవేమి లేకపోయినా బతకలేవు క్షణం కూడా. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, గాలికై ప్రయాసపడినట్లున్నది. వంకరగా ఉన్న దాన్ని చక్కపరిచే సత్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. వంకరగా ఉన్నది తిన్నగా చేయగలవా నువ్వు? నీ వల్ల కాదు, ఆయన వల్ల ఇది. ఆయనే చేశాడు కాబట్టి ఆయనే చేయగలడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నువ్వు ఒక్క మార్గం నడుస్తున్నావే, చెడు మార్గం నడుస్తున్నావే, చెడు ప్రవృత్తిలో నువ్వు ఉన్నావే, పాపంలో కూరుకుపోయి ఉన్నావే, నీ పాపాన్ని పోగొట్టాలంటే నేను ఒక్కడిని అంటున్నాడు. అది నా వల్లే సాధ్యమైంది, నీ వల్ల కాదు అంటున్నాడు. నువ్వు నాకు అప్పచెప్పుకో, నీ పాపాన్ని కడిగేస్తానంటున్నాడు, నీ వంకర మార్గాన్ని తిన్నగా చేస్తానంటున్నాడు. అది అని చెప్పబోయే మాటలు ఇవి. ఇన్ని రకాలుగా ఎందుకు సొలొమోను ద్వారా మాట్లాడాడంటే, ఒరి పిచ్చాడా, నేను సృష్టించిన సృష్టిని నీ వల్ల కాదు నాకు కనుగొనడం. ఆది అంతము నేనే అంటున్నాడు. ఆది అంతము నేనే కాపాడగలను, నేనే రక్షించగలను అంటున్నాడు. సృష్టించింది నేనే, సృష్టిని తీసివేసింది కూడా నేనే. ఏదైనా నువ్వు వంకరదాన్ని తిన్నగా చేయగలవా? నీ వల్ల ఇంత అంటున్నాడు. ఏది నీ వల్ల కాదు, ఆయన చేయగలడు. ఈ రోజున నువ్వు నాకు అప్పచెప్పగలిగితే నీ మనసు మార్చగలను, నీ ఆలోచన మార్చగలను, నీ ప్రవర్తన మార్చగలను, నీ నడవడి మార్చగలను, నీ జీవితాన్ని బాగు చేయగలను. అది నాకే సాధ్యం అంటున్నాడు. నీకు సాధ్యం కాదు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు బలహీనుడివే, బలహీనురాలివే. నువ్వు బలం లేని దానివి, జ్ఞానం లేని దానివి, జ్ఞానం లేని వాడివి అంటున్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు సొలొమోను ద్వారా. చూడండి 16వ వచనం, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిని. యెరూషలేముకు ముందు పరిపాలించిన వాళ్ళందరికన్నా కూడా నేను చాలా జ్ఞానం సంపాదించాను, చాలా జ్ఞానం సంపాదించాను అంటున్నాడు. జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి నన్ను నా మనస్సులోని అనుకుంటుని. ఇంతకుముందు రాజుల కన్నా కూడా జ్ఞానాన్ని విద్యను పరిపూర్ణంగా నేను అభ్యసించాలని అనుకున్నాను. అందరికన్నా మెరుగైనదాన్ని నేను సాధించాను అనుకున్నాను. కానీ చెప్తున్నాడు ఇక్కడ, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతి హీనతను తెలుసుకునేటకు ప్రయత్నించితిని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకునేందుకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటూనే. ఏం చెబుతున్నాడంటే, జ్ఞానాన్ని అభ్యసించడం ఎలా, అలాగే వెరితనాన్ని తొలగించుకోవడం ఎలా, అలాగే మతీయతను పోగొట్టుకోవడం ఎలా అని ఆయన ప్రయాసపడ్డాడు. కానీ అది అంతా కూడా గాలికై ప్రయాసతే అని తెలుసుకుంటుంది. అది నా వల్ల కాదు, నేను తెలుసుకోలేను అని. ఇది కూడా గాలికై ప్రయాసపడినట్టే ఉంటది. ఒక్కరోజు కరెంట్ లేకపోతే, ఫ్యాన్ తిరగకపోతే అల్లల్లాడిపోతాం, విలువల్లాడిపోతాం, గాలి కోసం ప్రయాసపడతాం. ఇది అలాంటిది అంటున్నాడు. తెలుసుకోలేమండి, మన వల్ల కాదు అంటున్నాడు. చూడండి 18వ వచనం, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును,
విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలదు. నువ్వు అనుకుంటావు విస్తారమైన జ్ఞానాభ్యాసం చేశాను, జ్ఞానాన్ని పొందుకున్నాను, ఏంటి ఇక నేను సంతోషంగా ఉండొచ్చు అనుకుంటావు. ఆ జ్ఞానమే, విస్తారమైన జ్ఞానం నీకు దుఃఖాన్ని తెచ్చిపెట్టింది అంటున్నాడు. ఎందుకంటే నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తావు, మరి నీ పక్కన వాళ్ళు నిన్ను పాడు చేయాలని చూస్తారు. కాబట్టి నీ జ్ఞానం గెలవదు, అక్కడ ఓడిపోతే నేను మాత్రమే నిన్ను గెలిపించగలను అంటున్నాడు. ఇక్కడ నీ జ్ఞానము నీ పనికిరాదు, నీ విద్య నీకు పనికిరాదు, నీ సంపాదన నీకు పనికిరాదురా పిచ్చోడా అంటున్నాడు. నువ్వెంత జ్ఞానం కలిగినా, నువ్వెంత సంపాదించినా, నువ్వెంత పోగు చేసినా మరణానికి పాత్రుడివే. నీ జ్ఞానము, నీ సంపద, నీ విద్య మరణాన్ని ఆపలేదు, మరణం నుంచి తప్పించలేదు. ఖరాఖండిగా చెప్తున్నాడు, నేనే దీన్ని తప్పించగలను. సృష్టికర్తని, నిన్ను సృష్టించిన వాడిని, నీకు జ్ఞానం ఇచ్చిన వాడిని, నీకు తెలివినిచ్చిన వాడిని, నీకు సంపదలు ఇచ్చిన వాడిని, నీకు విద్య నేర్పిన వాడిని, అన్ని ఇచ్చింది నేనే. కాబట్టి నేను నిన్ను కాపాడగలను. నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు సిరి సంపదలు ఉన్నాయి, నాకు భోగభాగ్యాలు ఉన్నాయి, నాకేంటి కొదవా అనుకుంటున్నావు. అది మరణాన్ని ఆపలేదు అంటున్నాడు. ఇప్పుడు నేను పిలిచాను అనుకో, రావాల్సిందే. కుక్క తోకుంటూ వచ్చిందే, ఒక ముద్ద అన్నం పెడితే అలా నువ్వు కూడా రావాల్సిందే పిచ్చోడా. కాబట్టి తెలుసుకో, నీ జ్ఞానము, నీ విద్య, నీ సిరి సంపదలు దేనికి పనికిరావు, నా కన్న తండ్రి ఉందని తెలుసుకోమని ఈ మాటలు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో గుణపాఠం చెప్పాడు. రెండో అధ్యాయంలో ఏం చెప్తాడో చూద్దాం. చూడండి, కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూస్తాను. నీకు అన్ని ఇస్తాను రా, నీకు సంతోషం ఇస్తాను, ఆనందం ఇస్తాను, భోగభాగ్యాలు ఇస్తాను, సిరి సంపదలు ఇస్తాను, మేడలు ఇస్తాను, మిద్దెలు ఇస్తాను, నువ్వేది కోరుకుంటే ఇస్తాను, నిన్ను సంతోషపరుస్తాను, ఇచ్చి శోధిస్తాను. ఏం చేస్తావో చూడాలని, నీకు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. నీవు మేలు అనుభవించి చూడమని నా హృదయంతో చెప్పుకుంటుని. సులభంగా చెబుతున్నాడు తన హృదయంతో. అన్ని సమకూర్చాను, ఎన్నో మేలు చేశాను హృదయమా, మరి సంతోషపడు ఇక అని హృదయంతో చెబుతున్నాడు. ఎవరో సొలొమోను రాజు. అయితే అది వ్యర్థ ప్రయత్నం అయ్యాను, అది కూడా వ్యర్థ ప్రయత్నమే. ఎందుకో చెబుతున్నాడు, నవ్వుతో నీవు వెర్రిదాని వలె సంతోషంతో నీ చేత కలుగునది ఏది? నేనంటే నవ్వుతో నీవు వెర్రిదాని వలె సంతోషంతో నీ చేత కలుగునది ఏదియో సంతోషముతో నీ చేత కలుగునది ఏది నేనంటిని. అంటే నువ్వు నవ్వుతున్నావు చూడు, వెర్రివాడివే. ఎందుకంటే ఇప్పుడు ఆయన పిలిచాడు అనుకో, నవ్వేమైపోద్ది, వెళ్ళిపోద్ది, వెళ్ళాలి. అలాగే సంతోషం, చాలా సంతోషంగా ఉన్నావు, మంచి బిల్డింగ్ కట్టుకున్నావు, పొలాలు సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించుకున్నావు, బిడ్డలను సంపాదించుకున్నావు, పెళ్లిళ్ళు చేశావు, కోడళ్ళు వచ్చారు, అల్లుళ్ళు పుట్టారు, అందరూ అల్లుళ్ళు వచ్చారు, మనవలు పుట్టారు, మనలో పుట్టారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ కానీ ఇప్పుడు ఆయన పిలిస్తే నీ సంతోషం ఏమైంది? కనపడదా? వాళ్ళందరూ నీ ముందు ఉంటారా? నేను పిలిచాడు అనుకో, నువ్వేమైపోతావు? గాలిలో కలిసిపోతావు, నేను తీసుకెళ్ళి పడేస్తారు. మరి సంతోషం ఏది? నవ్వేది?
ఇప్పుడు చాలా అనుకున్నావుగా, నేను చాలా సంపాదించుకున్నా అని. నా కుటుంబం బ్రహ్మాండంగా ఉంది, సంతోషపడ్డావుగా. ఎంతసేపు ఉందా సంతోషం? ఉంటదా? నేను అనేవాడు నీలో ఉంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకుంటావు. నేను అనేవాడు నీలో లేకపోతే ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ నవ్వు ఆవిరి లాంటిదేరా, ఆవిరి లాంటిదే. గుర్తించు అంటున్నాడు దేవుడు. నా మనసు ఇంకా జ్ఞానమును అనుసరించుతుండగా ఆకాశం కింద తాను బతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించురో చూడాలని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేర్చుకుంటేనే. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుండగా ఆకాశం కింద తాను బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించురో చూడాలని. ఆకాశం కింద నా మనసు ఇంకను జ్ఞానము అనుసరిస్తుండగా జ్ఞానంతో నా మనసు ఉరులుతుంది. ఈ ఆకాశం కింద మనుషులు ఏమి చేసి సంతోషపడతారు, ఏమి చేసి ఆనందపడతారు, వాళ్ళు బ్రతుకు కాలం అంతా కూడా మనుషులు ఏమి మేలు చేసి అనుభవించరో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందనని మతిహీనత చేత సంగతంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. మత్తు పదార్థాలతో, రాక్షసులు మత్తు పదార్థాలే అనేక రకాలుగా వ్యసనాలకి బానిసైపోయి దీనిలో సంతోషం ఉంది, దానిలో సంతోషం ఉంది, దానిలో ఆనందం, దీనిలో ఆనందం అని మరి అందరూ చూస్తున్నారు కదా. మరి నేను కూడా అవి చేసి చూస్తాను, సంతోషం ఉండదేమో, ఆనందం ఉండదేమోనని ఆయన కూడా ప్రయత్నం చేశాడు. ఎవరు? సొలొమోను రాజు చెప్తున్నాడు, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు ఖండించుకుంటుని, ద్రాక్షలను నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుకుని, వృక్ష ఫలముల నారుమలకు నీరు పారుటకై నేను చెరువు తవ్వించుకుంటుని, పనివారిని పనిగత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నా కుండిని, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుమందులను గొర్రెమేక మందులను బహు విస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాంటలను మనుషులిచ్చుచుండు సంపదలను సంపాదించుకుంటుని, బహుమంది ఉపపత్రులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేమునున్న వారందరికంటే నేను ఘనుడై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. అందరిలాగా ఆయన కూడా ఎన్నో ఆశలు, కోరికలు అన్ని తీర్చుకున్నాడు, అందరికంటే మిన్నగా. ఎందుకంటే రాజు కాదండి. ఈ రోజున ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆ అధికారిని అడ్డం పెట్టుకుని ఎన్నో సంపాదించుకుంటాడు, ఎన్నో పోగు చేసుకుంటాడు, ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈ అధికారం ఎప్పుడు నాతో ఉండదు, కాబట్టి ఈ అధికారంలో ఉండగానే నేను పోగు చేసుకోవాలి అని ఆనాడు యెరూషలేమును రాజుగా ఉండి సొలొమోను రాజు కూడా అందరికన్నా మిన్నగా నేను ఉండాలని ఏమి కావాలనుకున్నాడో, తన మనసుకి ఏం తోచిందో అన్ని చేసుకున్నాడు, అన్ని అనుభవించాడు. ఆఖరికి ఉపపత్తులు కూడా ఉంచుకున్నాడు, భార్యని, ఆడవాళ్ళని, భార్యలు కాకుండా ఇలా అన్ని కూడా ఆయన చేశాడు. చేసి నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నా జ్ఞానాన్ని బట్టి అన్ని సమకూర్చుకున్నాను అంటున్నాడు. నెక్స్ట్ చూడండి,
నా కనులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా కళ్ళు ఏమైతే చూస్తున్నాయో చూడకుండా వేడిని అభ్యంతరపరచలేదు నా కళ్ళుని. మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషం ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. నా హృదయం దేన్నైతే కోరుకుందో, నా హృదయం ఎంత సంతోషపడుతుందో దాన్ని నా హృదయాన్ని ఆపలేదు. సంతోషపడు అని హృదయాన్ని ప్రోత్సహించాలంటున్నాడు. మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషం ఏది కూడా అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నింటి వల్ల నాకు దొరికిన భాగ్యము. ఇదే నా పనులన్నింటి వల్ల దొరికిన భాగ్యం. నా కళ్ళు చూసిందల్లా తీసుకొచ్చా, నా హృదయం అడిగిందల్లా ఇచ్చేసా, అన్ని సమకూర్చేసా. నాకు దొరికిన భాగ్యం ఇదే. సూర్యుడి కింద నేను అనుభవించింది ఏది చేశా చూడు ఏమన్నా. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుడి కింద లాభకరమైన ఏది లేనట్టు నాకు కనబడెను. ఏమర్థమైంది? అర్థమైందా అన్న? ఏమైనా మీకు అర్థమైందా? లేదంటే ఏదో చెబుతున్నాడులే ఒక కథలాగా అనుకుంటున్నారా? అర్థం అవ్వాలి. ఒక రాజయ్యుణ్ణి ఈ లోకంలో దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆ యొక్క అవకాశాన్ని బట్టి, ఆయనకి ఇచ్చిన పదవిని బట్టి, ఆయనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏమి చేయాలనుకున్నాడో, తన మనసుకి ఏం తోచిందో, తనకిచ్చిన జ్ఞానం బట్టి ఏం చేయాలనుకున్నాడో, తన కళ్ళు ఏం చూస్తున్నాయో, తన హృదయం ఏం చెప్తుందో అన్ని సంపాదించేశాడు, అన్ని అనుభవించేశాడు. శివరాత్రికి వృద్ధాప్యం వచ్చేసింది. అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి అవన్నీ ఎక్కడే ఉన్నాయి. మరి ఇదంతా కూడా వ్యర్థమే కదా. ఇంత పోరాడింది ఇందుకోసమేనా అని సులభరావు చెబుతున్నాడండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నిద్ర లేచి నిద్రపోయిద్దరు కూడా ఓ కష్టపడుతున్నాం. పశువు కూడా కష్టపడదు, అలా కష్టపడుతున్నాం. ఇక్కడ అక్కడ తేడా లేకుండా దేవుడు ఆడుకుంటున్నాం. ఎన్ని రకాలుగా పోరాడగలం, అన్ని రకాలుగా పోరాడుతున్నాం. ఏమి సాధిస్తున్నావు, ఏమి ఎత్తుకెళ్తున్నావు రా అంటున్నాడు సులభుని ద్వారా. ఆనాడు సులభుడు ఏమి ఎత్తుకెళ్ళాడు, ఈ రోజు నువ్వేమి ఎత్తుకెళ్తావు? మరి పిచ్చోడా, ఎందుకురా ఈ శ్రమ, ఈ కష్టం ఎందుకురా, ఈ బాధ ఎందుకురా, ఈ పాడు పనులు ఎందుకు, ఈ చెడ్డ పనులు ఎందుకు, ఈ నీచమైన పనులు ఎందుకు చేస్తున్నావురా? ఎందుకురా ద్రోహం చేస్తున్నావు? ఎందుకురా బాధ పెడుతున్నావు ఎదురువాడిని? నువ్వు సుఖంగా ఉండడం కోసం ఎదురువాడిని ఎందుకురా కష్టపెడుతున్నావు? నువ్వు బాగుండడం కోసం ఎదురువాడిని ఎందుకు నాశనం చేస్తున్నావు? ఇవన్నీ కూడా వ్యర్థమైన పిచ్చోడా. నీ ముందు ఎంతో మంది ఎన్నో రకాలుగా పోరాడారు, ఎంతో సంపాదించారు, ఏదో చేయాలనుకున్నారు. ఏమి చేశారా? అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు కూడా అంతే పిచ్చోడా అంటున్నాడు. నేను ఒక రాజును తీసుకుని మీ కళ్ళ ముందు పెట్టాను, గ్రంథంలో రాపించాను రా. అతనికి ఏమైతే కోరుకున్నా అన్ని ఇచ్చేసాను. చివరాఖరికి తనే ఇదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని అతని చేత అనిపించాను. మరి నువ్వు కూడా అంతే, నువ్వు కూడా చివరికి వ్యర్థమే. చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతావు, చెప్పా పెట్టకుండా వచ్చేస్తావు. అదే పిలవగానే ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బంగారం లేదు, వెండి లేదు, డబ్బు లేదు, బిల్డింగ్ లేవు, ఏమీ ఉండవమ్మా. అన్ని విడిచిపెట్టి రావాల్సిందే. నా కొడుకులు తింటారు, నువ్వు చూస్తావా? నీ కొడుకులు తింటావు, నువ్వు చూస్తావా? నీ కొడుకుల వయసు నీకేంటి ఏంటి గుర్తు? మళ్ళీ వస్తావా? చూస్తావా నా కొడుకులు తింటున్నారని? లేదమ్మా, నువ్వు గాలిలో కలిసిపోయావంటే నువ్వు నుంచున్న స్థలం కూడా నీకు తెలియదు. వన్ వే ఇది, రావటమే, మళ్ళీ పోవటం లేదు.
రావటమే అంటున్నాడు దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గ్రహించి ఎందుకు ఈ మాటలు దేవుడు నాతో చెప్పాడో ఈ రాత్రి కలిసి ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు ఎందుకు దేవుడి వివాహాన్ని ముక్కలు చేసుకున్నావో, ఎందుకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎందుకు నీ జీవితంలో ఎంత నష్టం జరిగిందో, ఎందుకు నువ్వు సంపాదించు సుఖపడలేకుండా పోతున్నావో, ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావో, ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావో, దేనికోసం నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు అని దేవుడు చెబుతున్నాడు. అతనికి అవసరమైన సులోమాన్ని ఆదర్శంగా తీసుకుని చెబుతున్నాడు. ఆయన మీకు గుర్తు, ఆయన మీకు ఉదాహరణ. రాజు మహారాజు అన్ని అనుభవించాడు, చివరికి ఏవి కూడా ఆయన వెంట వెళ్ళలా. అన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైపోయి దీనికోసమేనా ఇంత ప్రయాసపడింది, దీనికోసమేనా ఇంత కష్టపడింది, దీనికోసమేనా ఇంతమందిని మోసం చేసింది, దీనికోసమేనా ఇంతమంది గాయపరిచింది, దీనికోసమేనా ఇంతమంది కుటుంబాలను పోల్చింది, ఎంత వ్యర్థమే, ఇవన్నీ ఎవరి పాలవుతుంది నాకెలా తెలుస్తుంది అని దేవుడు పిలిచాడు. వెళ్ళిపోయాడు. మరి అంతా ఇక్కడే ఉంది, అంతా ఇక్కడే ఉంది, వెళ్ళాల్సిందే. మరి ఆయనే భార్యలు 99 భార్యలు, 100 మంది ఉపత్రులు, ఏమయ్యారు వీళ్ళందరూ? వాళ్ళు ఉన్నారు, ఈ లేడు. వాళ్ళు ఉన్నారు, ఈ లేడు. చూసారా? 3 రోజులు ముచ్చట కోసం, 3 రోజులు ముచ్చట కోసం ఎంత ప్రయాసపడుతున్నావో తెలుసుకో బిడ్డ అని ఈ రోజున గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చాడు. తెలుసుకో. ఓ ప్రయాసపడబాకు, ఓ యాసపడబాకు, పశువులాగా కష్టపడద్దు. నేనేమైతే చెప్పానో అది మాత్రమే చెయ్యి. పెంచాను, పెద్ద చేశాను, నీకు పెళ్లి చేశాను, నీకు బిడ్డలు ఇచ్చాను, నీకు పని చెప్పాను. ఆ పని చేస్తూ 6 రోజులు కష్టపడు, 7 రోజుల సన్నిధికి రా. బుధవారం, శనివారం, ఆదివారం సన్నిధికి రా. ప్రతిరోజు కూడా నేను చేసిన మేళ్లు, ఉపకారాలు, సహాయాలు జ్ఞాపకం చేసుకో. నీ కోసం నేను చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ముమ్మారిని స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, మహిమపరచు, ఘనపరచు. ప్రతిరోజు నా పరిశుద్ధ గ్రంథం చదువు. ఇలా నువ్వు నాతో ఉంటే ఇక్కడ నాతో ఉంటావు, అక్కడ నాతో ఉంటావు, సజీవులంలో ఉంటావు. ఇంతకన్నా భోగభాగ్యాలు చూపిస్తాను రా అక్కడ అంటున్నాడు. ఇది స్వల్ప సంతోషమే, ఇది స్వల్ప ఆనందమే, ఇది స్వల్ప భోగభాగ్యాలే. కానీ అక్కడ తరతరాలు, యుగాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటావు. ఇక్కడ నీ కన్నీళ్ళు ఉంటే, నువ్వెన్ని సిరి సంపదలు సంపాదించినా, ఎన్ని భోగభాగ్యాలు పొందుకున్నా కన్నీళ్ళు ఉంటాయి. ఇక్కడ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఈర్పులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ అక్కడ ఏమీ ఉండవు. అది పొందుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే నీ కన్న తండ్రి ఎవరో తెలుసుకోరా. నీకు జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన ఎవరో తెలుసుకో. ఆయన బిడ్డగా నువ్వు బ్రతుకు అంటున్నాడు. నా బిడ్డగా నువ్వు బ్రతుకు, నా బిడ్డగా జీవించు, నా బిడ్డగా నా ద్వారా మళ్ళా నా రాజ్యానికి ఉంది కానీ చెప్తున్నాడు. మరి మనమైతే కన్న తండ్రి ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, ఈ జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన ఎవరో తెలుసుకోలేకపోతున్నాం, మనకిచ్చిన సమస్తము ఎవరిచ్చారో తెలుసుకోలేకపోతున్నాం. ఏమంటున్నావు తెలుసా? ఒకరి కానించి నేను కష్టపడ్డానుగా, నేను బాగా చదువుకున్నానుగా, మంచి ఉద్యోగం సంపాదించాగా, నేను డబ్బులు సంపాదిస్తున్నాగా, ఆ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నానుగా, ఆ డబ్బులు పెట్టి నేను పొలం కొన్నానుగా, ఆ డబ్బులు పెట్టి నేను బంగారం కొన్నానుగా, ఆ డబ్బులు పెట్టి నేను కారు కొన్నానుగా, ఆ డబ్బులు పెట్టి సకలం సమకూర్చుకున్నానుగా. ఇదంతా నాదే. ఇదేనా? నువ్వే సంపాదించుకున్నావా? అమ్మకడి నుంచి ఎంత తెచ్చావు? తెచ్చావా? అమ్మకళ్ళని తెచ్చావా? చాలా పుట్టి చేతులను వచ్చావు, మొండి మొలగా వచ్చావు, మొండి మొలగానే మళ్ళీ వెళ్ళిపోతావు. నీ కళ్ళ ముందు ఎన్నో చూస్తున్నావు. కోటీశ్వరులు అలా వెళ్ళిపోతున్నారు,
అనిల్ అంబానీ వేల కోట్లకు అధిపతి. తన కొడుక్కి ఆయాసం, కూలింగ్ లో ఉండలేడు. రోజుకి 70 లక్షల రూపాయలు మెడిసిన్ వాడుతారంట. రోజుకి 70 లక్షల మెడిసిన్. లక్షల కోట్లకు అధిపతి. సుఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా? అక్కడ రాకెందుకండి, మనలోనే చూడండి. పొద్దున సాయంత్రం నువ్వు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, సుఖపడుతున్నావా? ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ప్రశాంతంగా భోజనం చేస్తున్నావా? ప్రశాంతంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్నావా? ఎక్కడ లేదు. అంతా నిరుత్సాహం, బాధ, వేదన, దుఃఖం. ఇంతే. ఎక్కడుంది నీ జీవితాన్ని సుఖం? ఈ లోకంలో నువ్వు సుఖం పొందుకోలేవు. ఈ లోకంలో సుఖం పొందుకోవాలంటే నీ కన్న తండ్రి మాట నువ్వు వినాలి అంటున్నాడు. చెప్పకనే చెబుతున్నాడు. నీ కన్న తండ్రి మాట నువ్వు వినాలి. నీకు జీవాన్ని జీవితాన్ని చెప్పిన మాట వినాలి. అప్పుడే నువ్వు ప్రశాంతంగా బతకగలుగుతావు, ప్రశాంతంగా తినగలుగుతావు, ప్రశాంతంగా జీవించగలుగుతావు, ప్రశాంతంగా నాతో పాటు పరలోక రాజ్యానికి రాగలుగుతావు. నీ కన్న తండ్రి మాట వినకపోతే, నీకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన వాడి మాట వినకపోతే, అసలు ఆయన ఎవరైనా నువ్వు తెలుసుకోలేకపోతే ఎప్పటికీ నువ్వు తెలుసుకోలేవు, ఎప్పటికీ సుఖపడలేవు. ఇక్కడ సుఖపడలేవు, అక్కడ నిత్య నరకంలో కాలిపోతూ ఉంటావు. ఇక్కడ నేను ఓదార్చేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఓదార్చేవాళ్ళు ఉండరు. ఇక్కడ నీ భార్య అయినా ఉండొచ్చు, నీ భర్త అయినా ఉండొచ్చు, లేదంటే తల్లిదండ్రులు ఉండొచ్చు, లేదంటే బిడ్డలు ఉండొచ్చు. అమ్మా ఏడబాకులేమ్మా, పర్లేలేమ్మా, ఏదో చేద్దాంలే, నువ్వు ఏడవద్దమ్మా అని ఓదార్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ అక్కడ ఉండరు. అక్కడ ఎవరు ఉండరండి, అందరూ వాళ్ళే, కాలిపోయే వాళ్ళే. కాబట్టి ఈ లోకంలో ఉండగానే తెలుసుకురా పిచ్చోడా, ఇదంతా వ్యర్థమే. నువ్వెందుకు పోరాడుతున్నావో, ఎందుకు కష్టపడుతున్నావో, ఎందుకు మోసం చేస్తున్నావో, ఎందుకు దగా చేస్తున్నావో, ఎందుకు వేరే కుటుంబాన్ని కూల్చాలని కోరుకుంటున్నావో, ఇదంతా వ్యర్థమే నా పిచ్చోడా. జాగ్రత్త. నేను ఇచ్చిన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు. నేను ఇచ్చిన ఆయుష్ని జాగ్రత్తగా కాపాడుకో. నేను ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించు, వ్యర్థంగా ఉపయోగించు అంటున్నాడు. నీ జ్ఞానము నీ తెలియదు దేనికి పనికిరావు అంటున్నాడు. నీ సరసం, నీ సిరి సంపద, నీ భోగభాగ్యాలు నీ ప్రాణాన్ని కాపాడలేవు అంటున్నాడు. నీ ప్రాణాన్ని కాపాడేది నేనే, మరణం నుంచి తప్పించేది నేనే. నీ సంపద ఏది కూడా మరణం నుంచి తప్పించలేదు. చాలా సింపుల్ గా పెట్టేశాడండి. ఇంతసేపు చెప్పి సొలొమోను అడ్డం పెట్టుకుని ఈ రోజున చక్కని మాటలు వినిపించాడు కదా. ఇది అర్థమే కదా. ఈ రోజు మనం ఎంత కష్టపడుతున్నాము, ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంతగా బాధపడుతున్నాము, ఎంతగా దుఃఖిస్తున్నాము. నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది ఎలా సంపాదించాలి, ఇది ఎలా సంపాదించాలి, ఏం చేస్తే నాకు వస్తుంది, ఎవరిని మోసం చేస్తే నాకు వస్తుంది, ఎవరిని పాడు చేస్తే నాకు నా కుటుంబం నిలబడింది. ఎంతగా ప్రయాసపడుతున్నావు, ఎంతగా వ్యసన పడుతున్నావు, కానీ చివరికి మిగిలేది నువ్వుండో కానీ అవన్నీ ఇక్కడే ఉంటాయి. రేపేం జరిగిందో నీకు తెలియదు, కానీ ఆయన తెలుసు. నిన్న తెలుసు, ఈ రోజు తెలుసు, రేపు కూడా తెలుసు ఆయనకి. అందుకే చెబుతున్నాడు, రేపు పిచ్చోడా నా మాట వినడా. ముందు నీ కన్న తండ్రి తెలుసుకో, నిన్ను సృష్టించిన వాడు ఎవరో తెలుసుకో, నీకు జీవాన్ని జీవించిన వాడు ఎవరో తెలుసుకో. ఆయన దగ్గరికి రా, నా పరిశుద్ధాలకు రా. నీకు నేను చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చక్కటి మనం నడిపిస్తాను. నీ మనసు మారుస్తాను, నీ ఆలోచన మారుస్తాను, నీ ప్రవర్తన మారుస్తాను, నీ నడవడి మారుస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను. ఈ లోక సంతోషాన్ని పరలోక సంతోషాన్ని ఇస్తా. నా దగ్గరికి రాగలిగితే. లేదులే ప్రభువా, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉంది అనుకుంటావా? క్యారియర్ ప్రొసీడ్ అంతే. నీకు ఎదురు చెప్పనయ్యా. వస్తే స్వీకరిస్తాను, వస్తే సరి చేస్తాను, రాకపోతే నేనేమి చేయలేదమ్మా. ఇప్పుడు ఈ లోకల్ సంగతి మాట్లాడుకుందాం. భార్య భర్తలు కలిసి చక్కగా సంసారం చేసుకుంటున్నారు, ఇద్దరు కలిసి చక్కగా ఉంటున్నారు, సంతోషం. ఇద్దరిలో కూడా సంతోషం ఉంటది. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా సంతోషపడతారు. అదే మీ ఇద్దరు గొడవ పడ్డారంట,
ప్రశాంతత ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఏముంటది? గొడవలు, కొట్లాట్లు. పక్కన చూసి గాలి నిన్న నాకు భలే కలిసినారా, ఇంతలో చూడు కొట్టుకున్నారు, పండ్లు చేసుకుంటున్నారా, వాడేమో తాగొచ్చి కుమ్మెత్తున్నాడు, ఈమెమో ఓడుస్తుంది అని బజారు పడిపోతారు. ఇది నీ వల్ల కాదు సరి చేసుకుంటాం. ఈరోజు చాలా కుటుంబాల్లో, కొన్ని కోట్ల కుటుంబాలండి, 100% దేవుడే పరీక్ష పెడుతున్నాడు. దేవుడే పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలను నెగ్గాలని కోరుకుంటున్నాడు. నువ్వేమో ఆ పరీక్షల్లో ఓడిపోతున్నావు. నీకు తాగుబోతు భర్తనిచ్చాడా? తిరుగుబోతు భార్యనిచ్చాడా? లేదంటే నీ మాట వినని బిడ్డలు ఇచ్చాడా? నీకు అనుకూలంగా జీవించని తల్లిదండ్రులు ఇచ్చాడా? పేదవాడి తల్లిదండ్రులకు ఇచ్చాడా? ఏం చేస్తున్నా? లెక్క లేకుండా మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా చేస్తున్నావు, కుటుంబాన్ని కూల్చుకుంటున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. అదేమంటే నాకు తెలుసులేండి, నువ్వు చెప్పేది నాకు తెలియదా? వాడు తాగుబోతున్న వాడితో నేను సంసారం చేయాలా? వాడు నాకు పోషించట్లేదు, ఎంతకాలం వాడిని కాపాడాలి నేను, ఎంతకాలం వాడికి వందాలి, ఎంతకాలం వాడిని నేను భరించాలి అంటున్న తల్లి, అది ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంది ఈ లోకంలో. ఆ పరీక్షలో నెగ్గితేనే ఆయన బిడ్డ అనిపించుకుంటావు. పరీక్షలో నెగ్గితేనే నీకు సంతోషము, ఆనందం ఇస్తాడు. పరీక్షలో నెగ్గితేనే ఆయన కోరుకున్నట్టుగా నిన్ను మలుచుకుంటాడు. పరీక్షలో నెగ్గితేనే నిత్య జీవానికి పంపిస్తాడు, తీసుకెళ్తాడు. పరీక్షలో నెగ్గలేదనుకో ఏమైపోతావు? చిరిగిపోయిన ఇస్తాకు అయిపోతావు. అయిపోట్లప్పుడు అయిపోలా. ఈ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆనందం ఉన్నావా? ఈ లోకంలో 190% సంతోషం లేదు, ఆనందం లేదు. బ్రతకలేక బతుకుతున్నారు అంటున్నారు. ఏ తలుపు తట్టినా, ఏ వ్యక్తిని పలకరించినా ఏముందయ్యా, అయిపోయిందిలే, ఇంకెన్ని రోజులు, కొద్ది రోజులేక వెళ్ళిపోతాంగా. ఎవరికెళ్తా? నిత్య నరకానికి వెళ్తాం. ఈ లోకంలో ఉండగానే ఎందుకు నాకు కష్టాలు వచ్చినాయి, ఎందుకు నాకు బాధలు వచ్చినాయి, ఎందుకు నేను భర్తను కోల్పోయాను, ఎందుకు నేను భార్యను కోల్పోయాను, ఎందుకు నా బిడ్డ నాకు దూరం అయిపోయాను, ఎందుకు నాకు ఒంటరి జీవితం అయిపోయిందని ఒక్కసారి ఆలోచించి పరిశుద్ధాలయానికి రా. నీ ఘనతను తెలుసుకునే దగ్గరికి రా. నీకు వివరించి చెప్తాడు. నువ్వెందుకు నష్టపోయావో, ఎందుకు పాడైపోయావో, ఎందుకు నీ జీవితం పాడైపోయిందో వివరించి తర్వాత నువ్వు సరి చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే నాకు తెలియలేదు, ఇలా ఉంటది, నా జ్ఞానం వల్ల, నా తెలివితేటల వల్ల ఇంత నష్టపోతున్నా నాకు తెలియదా, కాబట్టి నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట అడగలిగితే నిన్ను కాపాడడం నీ సిద్ధమే అని అంటున్నాడు. అందుకే పొద్దున చెప్పాడు, వాగ్దానం ధర పొద్దునే ఇచ్చాడు, పొద్దున వింటిచ్చాడు. ఈరోజు ఈ సాయంత్రం ముగించేశాడు. పొద్దునేమో వింటిచ్చాడు, చిన్న క్లూ ఇచ్చాడు, ఈ రాత్రి కాలం ముగించేశాడు. అంత పరమ జ్ఞానండి ఆయన. కానీ మనము జ్ఞానం అనుకుంటున్నాం, తెలుగులను అనుకుంటున్నాం. అబ్బో నాకన్నా తెలుగులో లేడు అనుకుంటున్నాం. అదంతా వ్యర్థమేనని సులభం ద్వారా అలా కొట్టేశాడు. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకోరా అంటున్నాడు. బుద్ధి తెచ్చుకోలేదు. తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలా ఉంటావు ఊహించుకో. ఇది కాదమ్మా కష్టం, అసలు కష్టం ఇంకోటి ఉందమ్మా, ఇంతతో పోలా. నువ్వు అనుకున్నావా అయిపోయిందిలే, ఇంకెంత చచ్చిపోతే ఈ బాధలు ఉండవులే, ఈ ఒంటరి జీవితం ఉండదులే అనుకుంటున్నావా? అక్కడ కూడా ఒంటరిగానే కాలిపోవాల్సి వస్తుంది. ఒంటరిగానే కాలిపోవాలి. నీకంటే ఎవరున్నారు? ఎంతకాలం తెలుసా? తరతరాలు ఈ గాలి కూడా తెలుసుకోమని చాలా స్పష్టంగా ఆయన బలమేంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమేంటో, ఎందుకు ఈ మాటలు చెప్పాడో క్లుప్తంగా చెప్పాడు. మరి అర్థం చేసుకునే తల్లివైతే, అర్థం చేసుకునే తండ్రివైతే, నీకు దేవుడు జ్ఞానం నీకు ఇస్తే వెంటనే ఆయన వైపు తిరుగుతావు. లేదు నీలో కూడా ఉన్నాడా సాతానుడు, ఇవన్నీ ఉట్టి మాటలే అంటాడు. అలా అన్నాడు అనుకో, నువ్వు అలా రాజీ పడ్డావు అనుకో,
చివరాఖరికి ఏమైతో నువ్వు ఊహించుకో. ఈ రాత్రి పిలిచాడు అనుకో, రేపు పొద్దు నీ పరిస్థితి ఏంటి? అగ్నిగుండం వద్దంటున్నాడు. వద్దు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, రేపు పొద్దున ఆదివారం ఈ మాటలు వినేసరే నా బిడ్డల దగ్గరికి వస్తారేమో, పశ్చాత్తాపడతారేమో, నా జ్ఞానం నా తెలియదు ఎందుకు పనికిరావయ్యా, ఆనాడు సొలొమోనుకి పనికిరాలేదు, నాకెట్ట పనికొస్తాయి, మహారాజాడు మరి ఆయనకే పనికిరాలా, మరి నాకెట్ట పనికొస్తాయి, నా కర్మ కాలిపోయిందిగా, ఈ కళ్ళతో చూస్తున్నానుగా, మరి కాపాడవా, రక్షించవా అని నా దగ్గరకు వస్తావేమోనని ఈ రాత్రి కాల్సిన చిన్న వింట్ ఇచ్చాడు. మరి రేపు పొద్దున ఆదివారం ఈ రాత్రి మాటలు విని నిజంగా నేను జీవంగా నేను వెళ్ళాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నా తెలివితేటలు నాకు ఎందుకు పనికి రాలేదు, పనికి రావు ఆయనే చెబుతున్నాడు, నన్ను కన్నాడు చెబుతున్నాడు. కాబట్టి నేను దగ్గరికి వెళ్ళాలని రేపు రోజులు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి రాగలిగితే నీకన్నా అదృష్టవంతుడు ఎవడు ఉండడు, నీకన్నా సంతోషపడేవాడు ఈ లోకంలో. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. నిన్ను నీ కుటుంబాన్ని నా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. నీ మనసు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బుద్ధులు అన్ని కూడా మార్చును గాక. రేపు రోజున దేవుని సన్నిధికి పరిగెత్తేట్టు చేసే చేయును గాక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము. తల వంచు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోక రక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా ఆరాధనకి ఎక్కువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, ఈ పాప బారి విడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదారుకున్న దీవుని భూమికి దిగివచ్చి మేము చేసిన ప్రతి పాపాన్ని వెళ్ళచెల్లించి మమ్మల్ని కాపాడి రక్షించుకున్న గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రాత్రి కాల్సిన అద్భుతమైన మాటలు మాకు తెలియపరిచావు, మా కళ్ళు తెరిపించావు, మా మనోనేత్రాలు వెలిగించావు తండ్రి. అందరి బట్టి హృదయపూర్వకంగా నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మైక్ సెట్ ద్వారా ఎంతమంది నీ బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఈ మాటలు విన్నారో నాకు తెలియదు. విన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నా జ్ఞానం పనికిరాదు, నా తెలివితేటలు పనికిరావు, నా జీవితం పాడైపోయింది, నేను ఎంతో నష్టపోయాను, ఈ మాటలు విన్నాక నా తల్లి దగ్గర వెళ్ళాలి అని ఆలోచన ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీకు సరెండర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ ఆశీస్సులు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే భాగ్యం ఈ పిల్లలందరూ కూడా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం రేపు జరిగే ఆరాధనలో పాల్గొని స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, మహిమపరిచి, గలపరిచి ప్రతి పాపముని పాదాల చెంత ఒప్పుకొని దేవాని పాపిని, ఘోరమైన పాపిని, నా పాపాలు క్షమించు, నా అపరాధాలు మన్నించు, ఇంతకాలం నా జ్ఞానం చేత, నా తెలివితేటల చేత నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, ఇక్కడ నేను కాపాడయ్యా, నేను నీకు సరెండర్ అవుతున్నాను, నీ బిడ్డగా నిన్ను తండ్రిగా అంగీకరిస్తున్నాను, నీ బిడ్డగా నీ పాదాల చెంతకు వచ్చానయ్యా అని అడిగే బిడ్డగా నీ సన్నిధిలోకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానయ్యా. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా కాపాడ, రక్షించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. ఈ లోకంలో ఎంతో మంది నీ బిడ్డలు ఈ పాదాల చెంతకు వస్తున్నారయ్యా, నేను స్తుతిస్తున్నారు, నేను ఆరాధిస్తున్నారు, నేను ప్రార్థిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు, నేను తండ్రిగా దేవునిగా అంగీకరిస్తున్నారు. అయ్యా ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారు, అనేక రకాల్లో ఉన్నారు. నీ కృపతో, కనికరంతో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించు, జ్ఞాపకం చేసుకో. వాళ్ళ కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకులు, ఇబ్బందులు విడుదల వచ్చి, వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడుతున్న ముట్టి స్వస్థపరిచి వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించు. ఈ అక్కలు నీ పాదాల చెంతకు వస్తున్నారు, ప్రతి ఒక్కరి గురించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా, ఆనందంగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని అటు మనసు నీ బిడ్డను దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ లోకంలో ఎవరైతే నేను విడిచిపెట్టి ఉన్నారో, నీకు దూరంగా ఉన్నారో, వాళ్ళందరి మనసు మార్చండి, వాళ్ళందరి ఆలోచన మార్చుకుని, వాళ్ళందరి ప్రవర్తన అలవాటు మార్చుకుని, వాళ్ళ కళ్ళకట్ల తొలగించుకుని, ఆ దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా యేసయ్యా ఈ పాదాల చెంతకు రావాలని కోరుకున్నాను. ఆ విధంగా నీ బిడ్డలందరినీ కూడా
నీ సన్నిధికి నడిపించి ఈ బిడ్డలందరినీ కాపాడి రక్షించమని ఏ ఒక్క బిడ్డ ఏ ఒక్క కుటుంబం కూడా అగ్ని గుణపాలు కావద్దని కోరుకుంటున్నాను. రెండో మనం చూడమని కోరుకుంటున్నాను. ఆ విధంగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధికి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు నీ బిడ్డ గురించి నేను ప్రార్థన విజ్ఞాపన చేసే అవకాశం నాకు ఇస్తున్నావు. నీ బిడ్డ గురించి మొరపెట్టుకునే భాగ్యం కూడా నాకు ఇస్తున్నావు. కాబట్టి నీ బిడ్డలందరినీ కూడా దర్శించు, వారితో మాట్లాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, నాకు దూరంగా ఉంటున్నావు, రాళ్ళ దగ్గరికి నేను కాపాడుకుంటున్నాను నీ బిడ్డకి తెలియపరచు ప్రభు. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధికి నడిపించి వాళ్ళందరినీ కూడా కాపాడి రక్షించమని నీ రాకడ సమయాన్ని సిద్ధపరిచి నీ చేతులు కప్పిన మీ భాగ్యాన్ని నువ్వు ఎన్నుకున్న సేవకుడికి సేవకుడు నీ బిడ్డకి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. దేవా, ఈ రాత్రి కాల నా కుటుంబాన్ని కూడా చేతికి అప్పచెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు ప్రభు. మాకు కావాల్సింది ఒకటే, ఎందుకంటే పాపల లోకంలో జీవించింది నువ్వే, మమ్మల్ని కాపాడు రక్షించుకుని నువ్వే, పాత రోజు జీవితాన్ని భూస్థాపన చేస్తున్న నువ్వే. ఈ రోజు మేము సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప కనికరమే. ఈ రోజు మేము బ్రతుకున్నామంటే అది కేవలం నీ కృప కనికరమే. కాబట్టి ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు. ఆకర్షణ నీ పరము చేరేందుకు కూడా మాకు నీతో సహవాసం కావాలి, నీ పాత్రలో జీవించే భాగ్యం కావాలి, 24/7 నీ సెల్లో గడిపే భాగ్యం కావాలి, నీ పాత్రలో మాకు ఆశ్రయం కావాలి, నీ పాత్రలు నిత్యం కూడా శుద్ధించుకునే భాగ్యం కావాలి, నేను ఆరాధించుకునే భాగ్యం కావాలి, నేను ప్రార్థించుకునే భాగ్యం కావాలి, నేను భయపరిచే భాగ్యం కావాలి, నేను సంతోషపరిచే భాగ్యం కావాలి, నేను ఆనందపరిచే భాగ్యం కావాలి. ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం కావాలి, ప్రతిరోజు నీ మాటలు విని ఆ మాట నీలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే భాగ్యం కావాలి, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే భాగ్యం కావాలి, అనుక్షరం యందు భయభక్తులు జీవించే భాగ్యం కావాలి. నీ సన్నిధిలో నీ సువార్తను ప్రకటిస్తూ నీ వాక్యాన్ని గురించి వివరించే భాగ్యం కావాలి. నీ బిడ్డల్ని ఎంతో మంది కాపాడి రక్షించే కాపాడే భాగ్యం కావాలి. టోటల్ గా నా కుటుంబంతో కూడా నీ చేతుల్లో వాడబడే భాగ్యం కావాలి. అందుకేనా నా గృహాన్ని, నువ్వు ఇచ్చిన గృహాన్ని నాది నేను తీసుకున్నాను అనే మాట, నువ్వు ఇచ్చిన గృహాన్ని మందిరంగా మార్చు ప్రభాని వేడుకున్నాను. ఈ గృహాన్ని మందిరంగా మార్చడమే కాకుండా దేవుని సన్నిధి అని నామకరణం చేస్తావు. ఇది నా సన్నిధి, నేను ఇప్పుడున్నాను, నా బిడ్డలు ఎన్నుకున్నాను, దీవించాల్సిన అభిషేకించి నా బిడ్డతో నేను మాట్లాడుతున్నానని తెలియపరుస్తున్నావు. బుధవారం, శనివారం, ఆదివారం అద్భుతంగా ఆనందం జరిపిస్తున్నావు. పాటల ద్వారా వైపుతున్నావు, ఆనందం ద్వారా కనపరచబడుతున్నావు. వాక్య సందేశంలో నీ బిడ్డని సిలువ చోట మరుగుపరిచి నా నోటిని బురదలుగా వాడుకుని సూటిగా స్పష్టంగా నాతో నీ విలువైన మాటలు, అమూల్యమైన మాటలు నాకు అందిస్తున్నావు. అందరు బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. దేవుని సంఘాన్ని కట్టమని కోరుకుంటున్నాను, ఆత్మతో నింపమని కోరుకుంటున్నాను. బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అద్భుతాన్ని సన్నిధిలో ఆనందం జరిపించే యోగ్యత ఈ కుమారుడికి ఏమని కోరుకుంటున్నాను. టోటల్ గా నా కుటుంబంతో కూడా నీ పరిచయంలో వాడమని కోరుకుంటున్నాను. ఈ రోజు నా బిడ్డకు ఉద్యోగాలు ఇచ్చావు, నాకు కావాల్సిన నా బిడ్డకు ఉద్యోగాలు కాదు, నీ చేతుల్లో వాడబడాలి. నా కుమారుడు నీ చేతుల్లో వాడబడాలి. నీ ప్రతి మాట కూడా ఈ లోకానికి పంపించాలి. ఎంతో మంది నీ బిడ్డల దగ్గరికి రావాలి. ఆ విధంగా నా కుమారుడిని సిద్ధపరచమని కోరుకుని నీ చేతులకు అప్పచెప్పుకున్నాను. వాడిని నా కుమార్తె వాడి చేతికి అప్పచెప్పుకున్నాను. ఒక చక్కని గాయకునిగా నీ బిడ్డ నీ సన్నిధిలో వాడబడాలి. నీ బిడ్డ చూసి ఎంతో మంది గాయకులుగా ఉండాలి, ఎంతో మంది గాయకులుగా మారాలి. నీ బిడ్డ చూసి ఎంతో మంది రక్షణ పొందుకోవాలి, నీ బిడ్డగా అంకించబడాలి ఆశ కలిగి ఉన్నానయ్యా. ఈ కుటుంబాన్ని ఈ లోకాలకు చూపించు. ఈ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు మానవ రక్షణకు రావాలని కోరుకుంటున్నాను. ఈ కుటుంబాన్ని ఆదర్శంగా చూపించమని కోరుకుంటున్నాను. ఈ కుటుంబం చూస్తే నేను చూసినట్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఈ కుటుంబాన్ని సిద్ధపరచు. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రాత్రి కాలసమన నా దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి రాజకీయ నాయకులు ఏర్పాటు చేస్తావు, చట్టాలు ఏర్పాటు చేస్తావు, న్యాయస్థానానికి అధికారులు ఏర్పాటు చేస్తావు. వాళ్ళందరూ నీ స్వాధీనంలో తీసుకో. వాళ్ళందరూ వెనుకునే వెళ్ళే దీవించు, ఆశ్రయించు, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా సాధించి నీ పరలోక జ్ఞానంతో నింపు. నీ పరలోకలు ఎలాంటి పరిపాలన సాగిస్తున్నావో అలాంటి పరిపాలన నా దేశంలో, రాష్ట్రాల, గ్రామాల్లో జరిపించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఈ రాత్రి కాలసిన నా ప్రార్థన, నా మనవి, నా విజ్ఞాపన అన్ని కూడా నీ పాదాలు చెంత పెడుతున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చి ఈ నామానికి మహిమ ఘనత ప్రభువును పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడికి ఇవన్నీ కూడా నీ ద్వారా మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్టు ఈ భూమి ఎందుకు నెరవేరు గాక. నేడు మా ఉదాహరణకు ప్రసాదించు తండ్రి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు తండ్రి. రాజ్యము బలము మహిమయు శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి సేవకురాలు నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా దేశంలో ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా గ్రామాల్లో ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా దేవుని సన్నిధి చుట్టూ ఉన్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి, నా స్నేహితుల కుటుంబానికి, నా బంధువుల కుటుంబానికి, నా ఆత్మీయుల కుటుంబానికి, నా బిడ్డల పనిచేస్తున్న కంపెనీ తోటి బిడ్డలకి కంపెనీ యాజమాన్యానికి, దేవుని కుటుంబానికి సదాకాలం తోడివ్వండి. గొప్ప ఆశ్చర్యకరాలు మా అందరి చుట్టూ మా తండ్రి జరిగించును గాక. దేవుని సరి సంఘాన్ని తండ్రి కట్టును గాక, ఆత్మ నింపును గాక. పల్లూరు గ్రామంలో ప్రతి కుటుంబాన్ని నువ్వు ఏర్పరుస్తున్న అద్భుతమైన మందిరం నా తండ్రి నడిపించును గాక. పల్లూరు గ్రామంలో ప్రతి కుటుంబాన్ని నీ రాకర్షణని సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యాన్ని నీ కుమారుడికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం మా తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా. దేవుడు చక్కగా, చాలా చక్కగా తెలిసొచ్చేలాగా, చాలా క్లుప్తంగా 2 అధ్యాయాల ద్వారా ఆనాడు సొలొమోను ఎలా అయితే ఆలోచించాడో అవన్నీ కూడా మనకు తెలియపరిచాడు. ఇదంతా ఎలా వ్యర్థమని ఆయన చేత అనిపించాడో మన చేత కూడా అలాగే ఇది వ్యర్థము అనిపించాలని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీ ముందు పెట్టి దేవుడే మీతో మాట్లాడాడు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మీ మనసు మారాలి, మీ ఆలోచన మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ నడవడి మారాలి. ఇదంతా వ్యర్థమే, సూర్యుడి కింద ప్రయాసం అంతా వ్యర్థమే. నేను దేవుని సన్నిధిలో గడిపితేనే అది నాకు ఉపయోగపడింది, అది నా జీవితానికి గొప్ప మేలు చేస్తుంది. నా తండ్రి నాకు మేలు చేయాలి, నా తండ్రి నాకు ఉపకారం చేయాలి, నా తండ్రి నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి, నా తండ్రి నాకు నిజమైన సంతోషాన్ని ఇవ్వగలడు అని తెలుసుకోమని ఈ రోజున దేవుడు సొలొమోను ద్వారా మాట్లాడాడు. ఈ మాటలు మీరు తెలుసుకోలేకపోతే, ఈ మాటలు హృదయంలో తీసుకోకపోతే అదంతా కూడా వ్యర్థమే, దేవుడి ప్రయాసంతా కూడా వ్యర్థమే. కాబట్టి దేవుణ్ణి గెలిపిస్తారు, దేవుణ్ణి ఓడిస్తారు, నీ చేతుల్లోనే ఉంది. దేవుణ్ణి గెలిపించాలంటే ఆయన మాట ప్రకారం రేపు రోజున పరిగెత్తుకుని ఆయన సన్నిధికి వెళ్ళాలి. నానా ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ గురించి ఎప్పుడు నీతోనే ఉంటాను, నీ మాటే వింటాను, నీ మాటే వింటాను, నువ్వు చెప్పింది చేస్తానయ్యా. ఇక నా జ్ఞానం, నా తెలివితేటలు, నా చదువు, నా విద్య, నా హోదా అని అనను. ఇవన్నీ నువ్వు పెట్టిన భిక్షే. కాబట్టి నీ చిత్తమే నా జీవితాల్లో జరుగుగా కానీ ఒప్పుకొని సరిగ్గా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలు.